హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త. వేసవి సెలవుల పొడిగింపు ప్రభుత్వం కీలక నిర్ణయం అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే ఎవరికి ఈ వేసవి సెలవుల పొడిగింపు చేస్తున్నారు, అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక రాష్ట్రంలో భానుడి బగబగలకు జనం అల్లాడిపోతున్నారు. మునుపెన్నడూ లేని విధంగా మే నెల ముగిసిన ఎండల తీవ్రత, వడగాల్పుల ప్రభావం ఏమాత్రమూ తగ్గటం లేదు. ఈ నేపథ్యంలో చిన్నపిల్లలు, విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం అన్ని అంగన్వాడీ కేంద్రాలకు వేసవి సెలవులను జూన్ 14 వరకు పొడిగిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి త్వరలోనే ఉత్తర్వులు జారీ కానున్నట్లు సమాచారం. జూన్ 15 నుంచి ఈ కేంద్రాలు యథావిధిగా తిరిగి పనిచేయటం ప్రారంభిస్తాయి. నిజానికి ముందస్తు ప్రణాళిక ప్రకారం జూన్ 2వ తేదీ నుంచి అంగన్వాడీ కేంద్రాలను, పాఠశాలలను పునఃప్రారంభించాలని ప్రభుత్వం భావించింది. అయితే జూన్ మొదటి వారంలో కూడా ఉష్ణోగ్రతలు 40 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ దాటుతుండటం, మధ్యాహ్నం వేళల్లో తీవ్రమైన ఉష్ణగాలులు వీస్తుండటంతో తల్లిదండ్రుల నుంచి ఆందోళన వ్యక్తమైంది. చిన్నపిల్లలు ఎండ దెబ్బకు గురయ్యే ప్రమాదం ఉండడంతో ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు సమాచారం. ఇక స్కూళ్లతో పాటే అంగన్వాడీలు కూడా అంటున్నారు. రాష్ట్రంలోనే ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు సైతం ఎండల తీవ్రత కారణంగా వేసవి సెలవులను పొడిగించిన సంగతి తెలిసిందే. పాఠశాలల మాదిరిగానే అంగన్వాడీ కేంద్రాలను కూడా జూన్ 14 వరకు మూసి ఉంచాలని, విద్యా సంస్థలతో పాటే జూన్ 15వ తారీఖున ఒకేసారి తెరవాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇక అంగన్వాడీ కేంద్రాలకు వచ్చేవారు 3 నుంచి 6 సంవత్సరాల లోపు పిల్లలు కావడంతో వారికి రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. ఇలాంటి వాతావరణంలో వారు బయటకు వస్తే వడదెబ్బ తగిలి డీహైడ్రేషన్, జ్వరం బారిన పడే అవకాశమైతే ఉంది. అందుకే వైద్య ఆరోగ్య శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖల సమన్వయంతో ప్రభుత్వం ఈ పొడిగింపు నిర్ణయం తీసుకుంది. సెలవుల పొడిగింపు కేవలం చిన్నపిల్లల రాకకు మాత్రమే వర్తిస్తుంది. అయితే అంగన్వాడీల ద్వారా గర్భిణీలు, బాలింతలకు అందే పౌష్టిక ఆహారం పంపిణీకి ఎలాంటి ఆటంకం కలగకుండా అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల అంగన్వాడీ సిబ్బందితో పాటు చిన్నారుల తల్లిదండ్రులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారిక మార్గదర్శకాలు, జీవో త్వరలోనే విడుదల కానున్నాయి.